ప్రభు పేట మీ అందరికీ నా యొక్క వందనాలండి. ఈరోజు మనం ధ్యానించుచున్న అంశం జక్కయ్య ఒక కృపా సహితమైన గాథ. యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. లూకాసు సువార్త 19వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా జక్కయ్య వృత్తాంతము లూకాసు వార్తలో మాత్రమే ప్రత్యేకంగా పొందుపరచబడినది. అయితే మనం చూసుకున్నట్టయితే 4 సువార్తలు మనం చూస్తాం. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త అండ్ అలాగే యోహాను సువార్త. ఈ 4 సువార్తల్లో మనకు ఒకే ఒక్క సువార్తలో జక్కయ్య వృత్తాంతాన్ని గురించి పొందుపరచబడింది. అది లూకా సువార్తలో మనం చూస్తున్నాము. జక్కయ్య ఈ వృత్తాంతపు ముగింపులో ఒక్కసారి మాత్రమే మాట్లాడటం మనం చూడగలం. అది 8వ వచనంలో. అయితే 19వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తాం. ఒక్కసారి మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. సమాజంలో అతని గురించి భిన్నాభిప్రాయాలు ఉన్నవి. అయితే సమాజంలో అయితే అతని గురించి చాలా భిన్నాభిప్రాయాలు, అంటే ఒకరికి ఒక అభిప్రాయం, ఇంకొకరికి ఇంకొక అభిప్రాయం, అలా ఎన్నో రకరకాల అభిప్రాయాలు జక్కయ్య మీద ఉన్నాయి. ఎందుకంటే అతడు ఒక సుంకపు గుత్తదారుడు, ధనవంతుడు, పొట్టివాడు. ఇవి మనము 2-3 వచనాల్లో చూడగలము. తన పొరుగువారి దృష్టిలో అతడు ఒక పాపి. 7వ వచనం ప్రకారంగా అందరూ ద్వేషించే రోమా ప్రభుత్వమునకు పన్నులు వసూలు చేసే అవినీతి పరులైన సుంకపు గుత్తదారుల గురించి చెడు అభిప్రాయం ఉండటంలో ఆశ్చర్యం లేదు. అయితే ఇతను ఒక పొట్టివాడు, ధనవంతుడు, సుంకపు గుత్తదారు అంటే ట్యాక్స్ కలెక్టర్, అంటే ట్యాక్స్ని కలెక్ట్ చేసేవాడు. అయితే ఇతని గురించి చెడు అభిప్రాయం ప్రజల్లో ఉందంటే, అంటే ఉన్నదానికంటే ఎక్కువ సుంకాన్ని, ఎక్కువ ట్యాక్స్ని కలెక్ట్ చేయడం వల్ల అతని మీద చెడు అభిప్రాయాలు సమాజంలో మనం చూస్తున్నాం. అయితే అందరూ ద్వేషించే రోమా ప్రభుత్వంనకు పన్నులు వసూలు చేసే అవినీతి పరులైన సుంకపు గుత్తుదారుల గురించి చెడు అభిప్రాయం ఉండటంలో ఆశ్చర్యం లేదు. ఇది 3వ అధ్యాయం 12వ వచనం 13వ వచనంతో పోల్చి చూస్తే, అంటే లూకాసు సువార్త 3వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం. అయితే అక్కడ మనం చూసినట్టయితే సుంకపుదారులు, అంటే సుంకర్లో వచ్చి బాప్తీసం తీసుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళు అడుగుతారు, మేము ఏం చెయ్యాలి అని అడిగితే ప్రభు అంటాడు, మీకు నిర్ణయించబడిన దానికంటే ఎక్కువ కలెక్ట్ చేయకండి, అంటే మీకు ఎంత ట్యాక్స్ నిర్ణయించబడిందో అంత మాత్రమే మీరు కలెక్ట్ చేయండి అని మనం చూస్తాము. ఈ స్థితిలోనున్న ఏ వ్యక్తి అయినను అంతయు తనకు మాత్రమే చెందవలనని ఆశించును. జక్కయ్య గురించి ఇతరులు ఏమనుకున్నాను, దేవుడు పక్షపాతి కాదు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 34వ వచనం ప్రకారంగా యేసు ఎవరో అని అతడు చూడగోరెను గనక ఆయన అతనిని ఆశీర్వదించుటకు సిద్ధంగా ఉన్నాడు. అతడు చూచుటకు పొట్టివాడైనందున తాను సుంకపు గుత్తదారుడైనను స్వాభిమానంను పక్కన పెట్టి తన హోదాకు తగని పని చేశాడు. అనగా ముందుగా పరిగెత్తి ఒక చెట్టెక్కాడు. అయితే ఇతను జక్కయ్య అనే వ్యక్తి సుంకపు గుత్తదారుడే. అతనికి ఒక మంచి అధికారి అన్నట్టు. అధికారి పోయి చెట్టెక్కితే ఎలా ఉంటుంది? ఎవరైనా ఇప్పుడు సపోజ్ ఎవరైనా మన ఊళ్ళోనే ఎవరైనా అధికారి ఉండి చెట్టు మీద కూర్చుంటే మనం ఏమనుకుంటాం, అతనేంది అలా కూర్చున్నాడు, పరిగెత్తి చెట్టు ఎక్కాడేందని వింతగా చూస్తాం. కానీ ఇతను ఏం చేశాడు అంటే ఆ హోదాను అవన్నీ పక్కకు పెట్టి హోదాకు తగని పని చేశాడు, అంటే చెట్టు ఎక్కాడు. ఎందుకోసం అంటే యేసుక్రీస్తు ప్రభుని చూడడం కోసం. అయితే జక్కయ్య యేసును చూచటం మాత్రమే గాక ఆయనను కలుసుకొనవలనని దేవుడు తలంచెను. అయితే జక్కయ్య యేసును చూచటం మాత్రమే కాదు కానీ అతను చూస్తున్నాడేమో కానీ యేసు ప్రభువు జక్కయ్యని కలవాలని అనుకున్నాడు. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలను గదా అని హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయము 6వ వచనంలో చెప్పబడిన దానికి ఇది ఒక చక్కటి దృష్టాంతం. అంటే దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళు ఆయన ఉన్నాడని, ఆయన దగ్గరికి వస్తే ఖచ్చితంగా మనకు ఫలము దయచేస్తాడని నమ్మాలి కదా. అంటే తను నమ్మినాడు, అంటే యేసు ప్రభు దగ్గరికి వస్తే నాకు ఫలం దొరుకుతుందన్న ఆశతో తను నమ్మి అతను యేసు ప్రభు దగ్గరికి ఆశతో వచ్చాడు అనేది ఈ దృష్టాంతము, ఈ వచనానికి మనము ఖచ్చితంగా చక్కటి ఉదాహరణగా మనం చూస్తాము. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి జక్కయ్య అని పిలిచెను. లూకాసు వార్త
19వ అధ్యాయము 5వ వచనం. అయితే చెట్టు మీద కూర్చున్న జక్కయ్య దగ్గరికి యేసు ప్రభు నడుచుకుంటూ అలా వస్తున్నప్పుడు ఆ చెట్టు వైపు చూసి జక్కయ్యను చూసి జక్కయ్య అని పిలిచాడు. ప్రభువు అతనిని ముందుగా ఎరిగాడు గనక ఇప్పుడు అతనిని పిలిచెను. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం 30వ వచనం ప్రకారంగా. అంటే ఎవరైతే ముందుగా నిర్ణయించబడ్డారో వారిని పిలిచాడు దేవుడు, వారిని నీతిమంతులుగా తీర్చాడని మనం రోమీలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో 29, 30 వచనాలు చూడాలి. అయితే అతను యేసుక్రీస్తు ప్రభు చేత జగతికి పునాది వేయబడక ముందే నిర్ణయించబడ్డాడు. అందుకే ఆయనకు జక్కయ్య అంటే ఎవరో తెలుసు కాబట్టి జక్కయ్య అని పిలిచాడు. అయితే జక్కయ్య ఆయనను తెలుసుకోవాలంటే అతడు త్వరగా దిగి రావాలి. మనం ఎవరమైనప్పటికీ మనల్ని రక్షించుటకు మహిమ నుండి దిగి వచ్చిన ఆయనకు లోబడవలను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. నేను నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నదని యేసు అతనితో చెప్పుట జక్కయ్యకు ఎంతో ఆశ్చర్యాన్ని కలుగజేసింది. అయితే అతను దిగి రావాలి అంటే ఇప్పుడు యేసు ప్రభు పిలవగానే అతను దిగి వచ్చిన తర్వాత యేసు ప్రభు ఏమంటాడంటే, నేను నేడు నీ ఇంట ఉండాలి అనుకుంటున్నానని యేసు ప్రభు అన్నప్పుడు జక్కయ్యకు అది ఎంతో ఆశ్చర్యం కలిగింది. అంటే నేను ఎవరో, దేవుడు నన్ను పిలిచాడేంది, నా దగ్గరికి వచ్చాడేంది అని తను చాలా షాక్ అయిపోయాడు. ఇంతకు మునుపు ఎవరును అతనితో ఇట్లు చెప్పలేదు. అతడు సంతోషంతో విధేయుడాయను, సంతోషంతో ఆయనను చేర్చుకునేది. 19వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా. ఇంతకుముందు అయితే యేసు ప్రభు అన్న మాటలు ఎవరు కూడా అతనితో అనలేదు. సో ఆ మాటలు విన్న తర్వాత అతను ఎంతో సంతోషించి యేసు ప్రభుని తన ఇంట చేర్చుకున్నాడు. సుంకపు గుత్తదారులకు అధికారి అయిన అతడు ఆ దినం నుండి ప్రభువును తనకు అధికారిగా చేసుకున్నాడు. అయితే ఈయననే ఒక అధికారి, అంటే ఈ లోక సంబంధమైన వాటిలో అతను మంచి అధికారి ఉన్నాడు. కానీ ఈ అధికారి తనకు ప్రభువుని అధికారిగా చేసుకున్నాడు. ఆయన పాపి అయిన మనుషుని యుద్ధ బస చేయ వెళ్ళనని పొరుగువారు చాలా సనుగుకొనిరి. ఇది అంతయు కృపయే. మనలను గురించి ఇతరులు ఏమనుకున్నాను, మనమే ఏమనుకున్నాను, దేవుని అద్భుత రక్షణను విశ్వసించినంత వరకు మనము నశించిన వారిని. అంటే మన గురించి ఈ లోకమంతా ఏమనుకున్నా, మనం చాలా ఘోర పాపులము అని నీ గురించి నా గురించి ఈ లోకం ఏమనుకున్నా, నీకు నువ్వుగా ఏమనుకున్నా, నాకు నేనుగా ఏమనుకున్నా, యేసు ప్రభు కృప ఉంటే మనం రక్షించబడిన వారమే. యేసు క్రీస్తును మనం విశ్వసించనంత వరకు మనం నశించిన వారమే. విశ్వసించిన తర్వాత మనం రక్షించబడిన వారం. ప్రభు చిత్తమైతే మరలా కలుసుకుందామండి. ప్రభు పేరిట మీ అందరికీ నా యొక్క వందనాలు.